పేపర్ లీకేజీపై దుమారం కొనసాగుతూనే ఉంది. సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ సిబిటి విధానంలో నిర్వహించాలంటూ ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి నిరాకరించింది. సమయభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీనిపై ఎన్టీఏ సైతం అఫిడవిట్ దాఖలు చేసింది. తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని, సిబిటి విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది. సిబిఎస్ఈ లక్ష్యంగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల కారణంగా సిబిఎస్ఈ లాభపడుతోందని ఆరోపించారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల తర్వాత వసూలు చేస్తున్న ఫీజుల విధానంపై మండిపడ్డారు. స్కాన్ చేసిన కాపీలను అభ్యర్థించడం, రీటోటలింగ్, మూల్యాంకనం వంటి వాటికి విద్యార్థులకు అయ్యే అధిక ఖర్చులను ప్రస్తావించారు. సిబిఎస్ఈ వ్యవస్థాగత వైఫల్యాలకు విద్యార్థులను శిక్షిస్తున్నారని అన్నారు. జేబు దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు సిబిఎస్ఈలోనే తిష్ట వేశారని విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు ఎక్స్లో రాహుల్ పోస్టు పెట్టారు. నీట్ ఎగ్జామ్ పరీక్షా పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఎన్ఎస్యుఐ నేతలు ఆందోళనకు దిగారు. శాస్త్రి భవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఎన్ఎస్యుఐ నేతలు విమర్శించారు. We were here protesting against the leak that has been happening. We are here demanding basically this कि एनटीए पिछले 10 सालों में 86 पेपर लीक कर चुका है. अगर धर्मेंद्र प्रधान जो कि शिक्षा मंत्री हैं, वो बार-बार ये साबित कर चुके हैं कि वो कितने इनकॉम्पिटेंट है, उसके बाद भी ये सरकार उनका इस्तीफा क्यों नहीं ले रही है? हम लोग देखते हैं कि इतने से साइकिल में 1.5 करोड़ जिंदगी. నీట్ ఎగ్జామ్ లీకేజీపై తాను జూన్ 6వ తేదీన నిరసన చేపడుతున్నట్టు సిజేపీ పేజీ సృష్టికర్త అభిజిత్ దీప్కే తెలిపారు. అమెరికా నుంచి వచ్చి నేరుగా ఢిల్లీ పోలీసులను కలిసి జంతర్ మంతర్లో ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరతానన్నారు. ఈ నిరసనలో యువతతో పాటు విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, अगर हम सब साथ मिलकर आवाज उठाएंगे तो जरूर इनको हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊंगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहां पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. జూన్ 21న నీట్ రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.